మీడియా మిత్రులకి నమస్కారం. మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు కొత్త జాతీయ రహదారిని 765 డీజీ అని నామకరణం చేసి కొత్త జాతీయ రహదారికి మెదక్ నుంచి సిద్దిపేట వరకు 882 కోట్ల నిధులని రిలీజ్ చేసి సాధ్యమైనంత త్వరలో పనులను ప్రారంభిస్తామని ప్రకటించినందుకు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి, ఈ విషయంలో చొరవ చూపినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యునిగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఒక నేషనల్ హైవే కావాలని ఆశపడినప్పటికీ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది రాలేకపోయింది. నేను గెలిచిన కొత్తలోనే గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి ఈ జాతీయ రహదారికి ఒక నెంబర్ను అలొకేట్ చేయడంతో పాటు వెంటనే నిధులు ఇచ్చి పనులు ప్రారంభించాలని చేసినటువంటి అప్పీల్కి స్పందించి వెంటనే ఇదే ఆర్థిక సంవత్సరం లోపల దీనికి 882 కోట్ల రూపాయలని ఈ జాతీయ రహదారికి నిధులను విడుదల చేసినందుకు గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి మరొకసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.